అయితే మొత్తానికి ఏదైతే ఆంధ్రప్రదేశ్ సర్కారు తెలంగాణలో ఉన్నటువంటి జలాలను యథేచ్ఛగా దోసుకెళ్తున్నారో కూడా ఇటు కాంగ్రెస్ సర్కారు మాత్రం పట్టించుకున్న పాపాన పోలేదు. ఇంకా వారికి అనుకూలంగా వ్యవహరిస్తున్నటువంటి తీరు మనం చూస్తూ ఉన్నాం. దీనికి సంబంధించి మా కరెస్పాండెంట్ లివిల్ మరింత సమాచారం అందిస్తారు. లివిల్ చెప్పండి, మొత్తానికి ఏదైతే కాసేపటి క్రితం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పెట్టినటువంటి చిట్చాటు కావచ్చు, మళ్ళీ పదే అదే 299 టీఎంసీ అబద్ధ ప్రచారం చేస్తున్నటువంటి అంశం ప్రధానంగా ఈ లెక్కలే రేపు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ రూపంలో మళ్ళీ చెప్పబోతున్నారా, లేకుంటే ఏమన్నా కొత్త ఇన్ఫర్మేషన్ ఏమైనా చెప్పబోతున్నారా అనుకోవాలి మనం? వాళ్ళ ప్రధానంగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు పూర్తయింది. సాగునీటి రంగం పూర్తిగా నిర్లక్ష్యానికి గురైంది. వాళ్ళ యథేచ్ఛగా ఏపీ ప్రభుత్వం నీటి దోపిడీకి పాల్పడుతుంది. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ స్వయంగా రంగంలోకి దిగారు. పాలమూరు రంగారెడ్డిని ఆనాడు పచ్చని పంటలతో పడవిల్లేలా చేస్తే వాళ్ళ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా ఎడారిగా మార్చే కుట్రలు చేస్తుంది. అందులో భాగంగానే ఇవాళ గురుదక్షిణ కింద చంద్రబాబు నాయుడికి నీటిని దోసిపెట్టేందుకు కుట్రలు పన్నుతుంది. ఎట్టి పరిస్థితుల్లో 45 టీఎంసీలకు ఒప్పుకోము, తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి ఇబ్బంది కలిగితే చూస్తూ ఊరుకోము, యావత్తు పల్లెల్లో దండోరా వేసి తెలంగాణ రైతాంగానికి జరుగుతున్న నష్టాన్ని వివరిస్తాం, ఒక భారీ బహిరంగ సభ పెడతాం, జిల్లాకు ఒక భారీ బహిరంగ సభ పెట్టి తెలంగాణ రైతాంగాన్ని మళ్ళొక్కసారి కదిలిస్తాం, అది కృష్ణా జలాల వాటలో ఏపీ ప్రభుత్వ దోపిడీకి కారణమవుతున్నారని చెప్పేసి కూడా అధినేత కేసీఆర్ చెప్పడంతో ప్రభుత్వంలో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ప్రభుత్వంలో ఏం చేయలేని పరిస్థితికి ఏర్పడ్డారు. ఈ నేపథ్యంలో హడావిడి హంగామా చేశారు. సుప్రీంకోర్టుకు వెళ్ళి ఏదో కొత్త డ్రామాకి తెరదీశారు. తద్వారా ఏదో చేస్తున్నామనే ఒక నమ్మబలికే విధంగా ఇవాళ ప్రభుత్వంలోని ముఖ్యులంతా కూడా చేస్తున్న పని. కానీ ఇవాళ స్వయంగా మాజీ నీటిపారుదల శాఖ మంత్రిగా చేసిన హరీష్ రావు కేంద్ర ప్రభుత్వం ఏపీ ప్రభుత్వానికి దాసోహపడుతుంది, ఏపీ ప్రభుత్వం చేసే కుట్రలకు తలొగ్గుతుంది, తద్వారా రాష్ట్ర ప్రభుత్వం దానికి తలుపుతుంది అని చెప్పేసి సిడబ్ల్యూసి అనుమతులు ఇచ్చిన ప్రాజెక్టుల విషయంలో కూడా ఇవాళ స్పష్టంగా ఒక లేఖ ద్వారా ప్రభుత్వానికి ఇటు ప్రజానికానికి తెలిసేలా మాజీ మంత్రి హరీష్ రావు క్లిస్టర్ కట్గా చెప్పారు. కానీ ఇవాళ మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం అదే అడ్డదారి తొవ్వలు, అదే అబద్ధపు హామీలు, అదే అబద్ధపు మోసాలను ఇవాళ మళ్ళీ ప్రజల ముందుంచింది. ఏదైతే 299 టీఎంసీల నీటి కేటాయింపులు గత ప్రభుత్వం తాత్కాలిక పద్ధతిలో ఒప్పుకున్న విషయాన్ని వాళ్ళ పదే అబద్ధం రూపంలో మళ్ళీ ఇలా ముఖ్యమంత్రి చెప్పే ప్రయత్నం చేశారు. ప్రతి మాట కూడా ఆనాటి ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావే చేశారనేది ఒక అబద్ధపు మాటను మళ్ళీ నమ్మబలికే విధంగా ఇవాళ మసిబూసి మామిడికాయ చేసే ప్రయత్నం ఇవాళ రేవంత్ రెడ్డి చేశారు. పూర్తిగా ఇదంతా కూడా అసత్యం, అబద్ధమని గతంలో ఆధారాలతో సహా మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు స్పష్టంగా వివరించారు. 299 టీఎంసీలు అనేది కేవలం ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో రీఆర్గనైజేషన్ యాక్ట్ ప్రకారం కేవలం తాత్కాలిక కేటాయింపులో భాగంగా ఒప్పుకున్నది. స్వయంగా రాష్ట్ర ప్రభుత్వం వల్ల అధికారంలోకి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేఆర్ఎంబి కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు సమావేశంలో సైతం ఇరిగేషన్ శాఖ సెక్రటరీగా ఉన్న రాహుల్ బొజ్జా సైతం మీడియా సమావేశంలో స్పష్టం చేశారు. స్వయంగా ఇవాళ 290 టీఎంసీల అలొకేషన్ అనేది కేవలం తాత్కాలిక అలొకేషన్, దీన్ని మార్చాలి, ఇది కృష్ణా ట్రిబ్యునల్ ఏదైతే కేటీటీఎండి కావచ్చు, ఇటు కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు ఏదైతే గతంలో చెప్పిన లెక్కలు ఉన్నాయో అవన్నీ కూడా మార్చాలి, మేము చెప్పినాం స్పష్టంగా. కృష్ణా ఏదైతే కేఆర్ఎంబి చైర్మన్ కూడా దీనిపై మేము స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాలని చెప్పినాం, దీనిపైన నిర్ణయం తీసుకుందామన్నారు. ఇవాళ 10 సంవత్సరాల ఉమ్మడి క్యాపిటల్ ఉమ్మడి వారికి ఉన్న అవి ముగిసిపోయినాయి. ఖచ్చితంగా ఇటు కృష్ణా ట్రిబ్యునల్లో కూడా బచావత్ ట్రిబ్యునల్లో కూడా వాదనలు కొనసాగుతున్నాయి, దీనిపైన బలమైన వాదనలు వినిపిస్తామని చెప్పేసి రాహుల్ బొజ్జా స్వయంగా చెప్పాడు. కానీ వాళ్ళు అవన్నీ ఏది పట్టినట్టు ముఖ్యమంత్రి పదే మళ్ళీ గవే పాత మాటలు మాట్లాడి కొత్త ప్రెస్ మీట్ తప్ప ఇలా కొత్తగా చెప్పేది ఏం లేదు. వాళ్ళ అన్ని ట్రిబ్యునల్స్ కూడా గతంలోనే స్పష్టంగా నీటి కేటాయింపుల విషయంలో బీఆర్ఎస్ పార్టీ రాజీలేని పోరాటం చేసింది. ఆనాడు అధికారంలో ఉన్నప్పుడు అనేక సందర్భాల్లో కూడా తెలంగాణ ప్రతి నీటి బొట్టును లెక్కించాలి, ప్రతి నీటి చుక్కను తెలంగాణ ఒడిసిపట్టుకుంటుంది, ఆ ఒడిసిపట్టుకోవడంలో ప్రతి నీటి బొట్టును లెక్కపెట్టి ఖచ్చితంగా స్పష్టంగా మాకు వచ్చే వాటా మాకు ఇవ్వాలని చెప్పేసి టెలిమెట్రీ విధానం తేవాలని చెప్పేసి అనేక సందర్భాల్లో కేఆర్ఎంబి సమావేశాలు కావచ్చు, జిఆర్ఎంబి సమావేశాల్లో స్పష్టంగా చెప్పింది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇవాళ ఏదైతే
బనకచెర్ల ద్వారా ఏపీ నీటి దోపిడీకి పాల్పడుతుందని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ పెద్ద ఎత్తున రంగంలోకి దిగడం, మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు స్పష్టమైన ఆధారాలతో బయట పెట్టడంతో దాన్ని వాళ్ళ పీబీ లింక్గా మార్చి పోలవరం బనకచెర్ల కాదు, ఇది నల్లమల్ల సాగర్ అంటూ ఒక కొత్త నాటకానికి తెరదీసి దాన్ని పెన్నా బేసిన్కి తరలించే ప్రయత్నం చేస్తుంది. ఎందుకంటే ట్రిబ్యునల్ ప్రకారం మన మాట మనకు రావాల్సి ఉంటుంది. అటు మహారాష్ట్ర, ఇప్పటికే కర్ణాటక 2 రాష్ట్రాలు కూడా లేఖలు రాసున్నాయి. వారు ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోరు కనుక కొత్త నాటకానికి వాళ్ళ పెన్నా బేసిన్ వైపు మళ్లించేందుకు కుట్రలు పన్నింది. ఆ పెన్నా బేసిన్కు మళ్లించడం ద్వారా కృష్ణా నీటి వాటాను కోల్పోకుండా మరొక కొత్త గేమ్కు తెరలేపారు. ఇంత జరుగుతున్న ప్రభుత్వానికి పట్టింపు లేదు, మంత్రి కనీసం కూడా అవగాహన లేదు, ముఖ్యమంత్రి ఎడచెవి పెట్టి గురుదక్షిణ కింద ఇస్తున్నాడని చెప్పేసి కూడా నిన్నగాక మొన్న సిడబ్ల్యూసి ఇచ్చిన అనుమతి పత్రాలతో సహా మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు స్పష్టంగా లేఖ అని చూపించారు. కానీ వాళ్ళ ఏ లేఖ చూపెట్టకుండా, ఏ పేపర్ లేకుండా వాళ్ళ మళ్ళొక్కసారి ముఖ్యమంత్రి అడ్డగోలు అబద్ధాలు ఆడి ప్రజలను మళ్ళొక్కసారి తప్పుదోవ పట్టించి తెలంగాణ నీటి కేటాయింపులను పూర్తిగా శాశ్వతంగా రాకుండా ఏపీకి వంతపాడే విధంగా ఇవాళ ముఖ్యమంత్రి ప్రసంగం ఉంది. పూర్తిగా ఇవాళ తెలంగాణ పాలమూరు రంగారెడ్డి ప్రాంత ప్రజలంతా కూడా మళ్ళీ నీటి కోసం గొడవ చేయాల్సిన అవసరం ఉంది, గోల చేయాల్సిన అవసరం ఉంది. నీటి కేటాయింపుల్లో పూర్తిగా అన్యాయం చేసేందుకు ఇవాళ ఈ ప్రభుత్వం కంకణం కట్టుకుంది. గత ఉమ్మడి రాష్ట్రంలో ఏదైతే నీటి కేటాయింపులో తెలంగాణకు అన్యాయం జరిగిందో ఆనాడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ఇవాళ మళ్ళీ నీటి కేటాయింపుల విషయంలో అన్యాయం జరుగుతుందంటే ఇవాళ మళ్ళీ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. కాంగ్రెస్ పార్టీ అంటేనే డోకా చేయడం, వాళ్ళ పూర్తిగా కేంద్రంలో బీజేపీ సర్కారు ఉంది, పక్కన ఏపీలో ఎన్డీఏ సర్కారు ఉంది. ఈ రెండింటి మధ్యలో ఇవాళ కాంగ్రెస్ సర్కారు ఉన్నప్పటికీ కేవలం ముఖ్యమంత్రికి గురువుగా అక్కడ ముఖ్యమంత్రి ఉండడమే ఈ ప్రధాన ఎజెండాగా ఇవాళ ప్రభుత్వం పోతుంది. పూర్తిగా ఇవాళ ఉమ్మడి నల్గొండ, రంగారెడ్డి, మహబూబ్నగర్ జిల్లా ప్రజలు ఇవాళ ప్రధానంగా ఇంకొక ఆరోపణ కూడా చేశారు ప్రెస్ మీట్ లో. ప్రధానంగా ఏదైతే అప్పుడు ఏపీకి సంబంధించి 66%, అలాగే తెలంగాణకు 34% వాటా, జలాల వాటా కేసీఆర్ ఒప్పుకున్నారని చెప్పేసి ఇంకొక ఆరోపణ చేశారు. ఇవే కాదు ఇంకా చాలా ఆరోపణలు చేశారు, అలిగేషన్స్ చేశారు. దానికి సంబంధించి ఏమంటారు? ఈ 66, 34కు సంబంధించి గతంలో అనేక సందర్భాల్లో కూడా మాజీ మంత్రి హరీష్ రావు స్పష్టంగా విత్ ఎవిడెన్స్తో ఈ రూల్ ఉంది, దీని ప్రకారం మేము ఒప్పుకోవాల్సి వచ్చింది. ఏదైతే ఏపీ పునర్విభజన చట్టం ప్రకారం ఆనాడు మీరు చేసిన ఘనకార్యం, ఆనాడు తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ చేసిన ఘనకార్యం వల్ల మేల్కొంది. అంతేకాకుండా ఆనాడు ప్రాజెక్టులన్నీ పెండింగ్గా ఉండడంతో నీటి కేటాయింపులు చేస్తే ఈ నీటిని వాడుకోవడానికి వెసులుబాటు లేదు, ఈ నీటి వాడుకోవడానికి ట్యాంకులు లేవు, రిజర్వాయర్ లేవు, ఈ నీటిని ఎక్కడ పెట్టాలో అని చెప్పి అందులో భాగంగానే 66, 34 ఒప్పుకున్న మాట అది అంతకు మించింది ఇంకోటి కాదని దానికి సంబంధించి కూడా అనేక సందర్భాల్లో ఏదైతే 34 అని చెప్తారో 299 టీఎంసీ వాటర్ అలొకేషన్, ఈ అలొకేషన్ ఖచ్చితంగా ఇది ముమ్మాటికి ఇది తప్పు, మాకు 70% నీటి వినియోగం తెలంగాణ రాష్ట్రం నుంచే ప్రవహిస్తుంది, ఆ నీటి కేటాయింపులన్నీ కూడా మాకే జరగాలి, మాకు పాలమూరు, రంగారెడ్డి, ఇటు నల్గొండ జిల్లా ప్రజానికానికి సాగునీరుతో పాటు హైదరాబాద్ నగరానికి తాగునీరు కూడా అవసరం ఉంది, మేము కృష్ణా జలాల నుంచే తాగునీరు వాడుకుంటాం, ఖచ్చితంగా మాకు 50-50 కేటాయింపులు జరగాలి, ఇది బచావర్ ట్రిబ్యునల్ చెప్పింది, గతంలో బ్రిజెస్ ట్రిబ్యునల్ చెప్పింది, వాదనలు జరిగాయి. వాదనలన్నీ కూడా ఆనాడున్న ఉమ్మడి రాష్ట్రంగా ఇచ్చిన కేటాయింపులు ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లో మేము ఒప్పుకునేది లేదు అని స్పష్టంగా ఒక సందర్భంలో కేంద్ర మంత్రులు కావచ్చు, స్వయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీని సైతం ఇదే విషయంలో ఆనాడు కలిసి లేఖలు రాసిన విషయాన్ని కూడా మాజీ మంత్రి హరీష్ రావు స్పష్టంగా చెప్పారు, లేఖలు చూపించారు. ఇవాళ ఏది చూపెట్టకుండా కేవలం నోటి మాటతో అంటే అది పూర్తిగా అసంబద్ధం, అబద్ధంగానే తేలుతుంది తప్ప ఎక్కడ కూడా అందులో ఒక స్పష్టమైన లేఖ కావచ్చు ఏదైతే వాళ్ళ ముఖ్యమంత్రి చెప్పారో దానిపై అనేక సందర్భాల్లో మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు స్పష్టంగా క్లియర్గా అనేక సందర్భాల్లో చెప్పారు. కేవలం 299 టీఎంస్ అనేది 34% కేటాయింపులు అనేది ఆనాడు జరిగిన కేటాయింపుల్లో భాగమే, అది తాత్కాలికమే, కానీ శాశ్వత ప్రయోజనాల కోసం అనేక సందర్భాల్లో షెకావత్ను ఆనాడున్న నీటిపారుదల శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్తో పాటు ఇప్పుడున్న బీఆర్ పార్టీలతో పాటు అనేక మంది కూడా లేఖలు రాసిన విషయాన్ని కూడా సందర్భంగా కుండబద్దలు కొట్టినట్టు హరీష్ రావు స్పష్టమైన లేఖలతో చూపించారు. కానీ ఇవాళ ఏ లేఖ చూపెట్టకుండా నోటి మాట ద్వారా అడ్డగోలు అబద్ధాలతో ఇవాళ మళ్ళీ ముఖ్యమంత్రి అడ్డంగా బుక్ అయ్యారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే పదే అబద్ధాలు చెప్తే నిజమవుతాయనే ఒక ఊహలతోటి వాళ్ళ ప్రభుత్వం నడిపిస్తున్నట్లు కూడా ఇలా నీటిపారుదల రంగం నిపుణులు చెప్తున్నారు, నీటిపారుదల రంగుల నిపుణులు చెప్తున్నారు, చాలామంది మేధావులు ఉన్నారు, చాలామంది ఇంజనీర్లు ఉన్నారు, వారందరూ కూడా గతంలో చెప్పారు నీటి కేటాయింపుల విషయంలో ఎవరితో రాజీ పడేది లేదని ఆనాడు ముఖ్యమంత్రిగా కేసీఆర్ చాలా సందర్భాల్లో చెప్పారు.
జలసాధన ఉద్యమం చేసి నీళ్లు నిధులు నియామకాలను ఒక ఉద్యమ ట్యాగ్లైన్తో వెళ్ళిన అధినేత కేసీఆర్ ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణకు అన్యాయం జరుగుతుందంటే ఒప్పుకునే ప్రసక్తే లేదని చెప్పేసి కూడా విత్ ఆధారాలతో చూపించిన ప్రెస్ మీట్లు చాలా ఉన్నాయి. అలాంటిది ఇవాళ మళ్ళీ పదే పదే పాట పాడడం, పాత పాటే పాడడం, కొత్త ప్రెస్ మీట్లు అన్న చందంగా ఇవాళ ముఖ్యమంత్రి వివరించారని చెప్పేసి కూడా ఇవాళ రాజకీయ నిపుణులు చెప్తారు. పూర్తిగా అసంబద్ధంగా ఇలా పూర్తిగా అబద్ధాలతో ఇవాళ మీడియా సమావేశం నిర్వహించారు. తెలంగాణ శాశ్వత ఎడారిగా చేర్చే కుట్రలు ఇవాళ మరొకసారి ఏదైతే ప్రజాభవన్ అని చెప్పుకున్నారో దాని వేదికగా జరిగిందని చెప్పుకోవచ్చు. ఇవాళ ఏపీకి మరొక అస్త్రాన్ని ఇచ్చే విధంగానే ఇవాళ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు కూడా మనకు తాజాగా అర్థమవుతుంది. సురేష్. రైట్, థ్యాంక్ యూ లెవిన్. రైట్, ఇది ఇవాల్టి బరాబర్. కీప్ వాచింగ్ టీ న్యూస్.